నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హసన్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఘాటుగా విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తులం బంగారం, ఇంటికో ఉద్యోగం, దళిత బంధువు అన్నారు. తొలి దళిత ముఖ్యమంత్రి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తంగళ్లపల్లి తిరుపతి, మండల సర్పంచులు, ఫోరం అధ్యక్షులు చల్లా రాకేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, మండల మహిళా ఉపాధ్యక్షురాలు బత్తుల స్వాతి, నాగారం సర్పంచ్ లావణ్య సంతోష్, సీతానగరం సర్పంచ్ రమేష్ యాదవ్, పుల్ల రవీందర్, ఆర్ఎల్ వెంకటస్వామి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బీగుళ్ల సురేష్, పెద్దమ్మ నరసింహరాములు, వీసం సురేందర్ రెడ్డి, డైరెక్టర్లు గరిగే రాజు, పెద్దమ్మ జితేందర్, అశోక్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలకి చేరుకునే కానీ వేరే ఎవరికి కాదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డుగా పంపిణీ చేయాలి. అసలు కాంగ్రెస్ వచ్చినాక సంవత్సరం ఉండే దాదాపు 10 లక్షల మంది కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ, తర్వాత పోతే ఇందిరా మిల్లులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరంన్నరనే హసన్పర్తికి 150 ఇల్లు ఇచ్చింది. ఇప్పటివరకు నిన్ననే ఇద్దరు ఇళ్ళకి వచ్చిండు. మళ్ళీ తర్వాత పోతే అదే కాకుంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చెట్లకు గుట్టలకు సుద్ధా రైతు బంద్ చేసింది. కానీ మా గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా రైతుకు అనేటువంటి వేస్తామని చెప్పి పండించిన భూములకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా పథకాన్ని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలలో ఏది చేయలేక మేము ఎంతబడిపోతున్నాం, వచ్చే సంవత్సరం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టున్నదని చెప్పి ఏదో బుద్ధ చల్లడానికి చేసే పథకాలు తప్పితే ఏమి లేవు. నాయకులు మన ఏంటంటే గౌరవం లేని తరంగా మాట్లాడతాను. బడ్జెట్ మాత్రం అందరికి అనుకూలంగా ప్రజలు సుతా అందరు ఆస్వాదించారు. కానీ విషయం ఏంటంటే వాళ్లకు వశపడతలేదు. ఇక 2 సంవత్సరాలు పోగానే ఇవాళ పిచ్చిలు వేసి రోడ్డు మీద బట్టలు దింపుకుంటారు. వాళ్ళు ఇక ఏమనకుండా పిచ్చి పిచ్చి రాతలు రాసుకుంటా పిచ్చోళ్ళు లెక్క ఏమో ఇక ఇప్పుడు అల్లకు పోయినోడు ఇళ్ళకి పోయినోడు అంతా దాచేదని తయారైండ్రు. మోపైన్లు ఏదో ఇంత తాగుతాళ్ళు తాగి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఇన్ని పథకాలు పెట్టినాక చూద్దా మమ్మల్ని బదనాం చేసుకుంటూ గవర్నమెంట్ని బదనాం చేస్తుంది. మీరు ఏడమన్నారు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏడమన్నారు? ఒక ఇల్లు ఇచ్చిందా మీ ముఖానికి? ఏదన్నా మన లంచాలు తీసుకుంటూ కొంతమంది లక్షలు దొరుకుతూ ఏమన్నా అవినీతి ఎవరన్నా మండల అధ్యక్షుడు కానీ ఇంకెవరైనా లీడర్లు ఎవరన్నా చూపించు దేనికంటే సవాలు విసురుతున్నారు. రండి ఊకుందామంటే ఊకుందాం. బినామీలకు ఇచ్చిన లిస్టు దిగింది. మేము రైతులకు మళ్ళీ వ్యవసాయ పనిముట్లు హార్వెస్టర్లు కానీ, పవర్ టిల్లర్స్ కానీ, రోటేటర్స్ కానీ, డ్రోన్స్ కానీ అన్నీ కూడా రైతులు ఆన్లైన్లో అప్లై అయితేనే పార్టీల ఖచ్చితంగా మంజూరు చేయడం జరుగుతుంది. ఇందిరా మిల్లు మీ ఏ ఒక్కరోజు కూడా ఈ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఎంతమందికి ఇల్లు ఇచ్చిందో సవాల్ విసురుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హసన్పర్తిలో సుమారు మండల హెడ్ క్వార్టర్లు అంటే ఈ మండలానికి ఒక 500 ఇల్లు ఇస్తే మా మండల హెడ్ క్వార్టర్లే ఒక 150 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. నిన్ననే 2-3 గృహప్రవేశం కూడా హెడ్ క్వార్టర్లో నిన్ననే చేసుకోవడం జరిగింది. పార్టీల ఖచ్చితంగా ఇందిరా మిల్లు కూడా పార్టీల ఖచ్చితంగా అందరూ చాలామంది నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడే ముందు ఒక్కసారి గతాన్ని చూసి మాట్లాడాలని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,25,000 కోట్లను ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీల మీద చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించడానికి కారణం ఏంటంటే అందులో 50,000 కోట్లు 6 గ్యారెంటీలకే ఇవ్వడం అనేది జరిగింది. యథావిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, దానికి నిదర్శనంగానే రైతుల కోసం 23,000 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సబ్బండ వర్ణాలు సంతోషపడాల్సిన బడ్జెట్ను చూసి ఏదో అనాలి, మేము ఉన్నాం అని నిరూపించుకోవాలనే భావనతో మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం. సో బడ్జెట్ అనేది అందరికీ అనుకూలంగా ఉన్నదని మరొకసారి ఉలిగిరి సాగిపోవడం జరిగిన ప్రతిపక్షాలు విమర్శలు చేసే విమర్శలు ఒక్కటి కూడా అర్థం లేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం ప్రజల కొరకు
మళ్ళీ ప్రజాపాలన ప్రగతి పాలన అని కూడా పెట్టి ప్రజలకు ఏవైతే కొంతమందికి అరువులకు పథకాలు అందుతలేవో మళ్ళీ అందిస్తామని కూడా గ్రామానికి అధికారులు